కోటికి మరో కోటి జమ చేయాలని కొందరు, రేపటి రోజుకి సరిపడలా చాలని ఇంకొందరు, ఈ పూట గడిస్తే చాలని మరికొందరు. చిత్ర విచిత్రమైన ఈ రంగుల ప్రపంచంలో మోసుకెళ్ళేది ఏదీ లేదని అందరికీ తెలుసు. ఈ సమాజంలో సహాయపడే వారికంటే జాలిపడి తప్పుకునే వారే ఎక్కువ. కాలం ఆగదు, నువ్వే ఆగిపోతావు, చివరికి చేతకాని వాడిలా మిగిలిపోతావు. కొంతమంది నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోకపోవచ్చు, కానీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు. అసలు చింతలు లేని జీవితం అంటూ ఎవరికీ ఉండదేమో. ఎన్ని చింతలు చీకాకులు పెడుతున్నా వాటిని మర్చిపోయి నీకు ఆనందం సంతోషం కలిగించేటట్లు ఎన్నో స్నేహబంధాలు కుటుంబ బంధాలు నీ చుట్టూ అల్లుకుని ఉంటాయి. వాటి నీడలో చింతలకు చెక్ పెట్టేసి ఆ బంధాలు ఇచ్చే అనుభూతులను ఆస్వాదించు. ఆప్యాయతలనిచ్చే అటువంటి బంధాలు కవచల్లా నిన్ను చుట్టుముట్టి ఉంటే ఆ కాసేపైనా నీవు చింతలను మర్చిపోవచ్చు. ఆ సమయంలో కొన్ని సమస్యలకు సమాధానాలు కూడా దొరకవచ్చు. అంతేకాక అటువంటి బంధాల అనురాగాలలో తెలియాడుతుంటే కొన్ని చింతలు వాటంతకు అవే మాయమైపోవచ్చు. బంధాలన్నింటినీ అనుబంధాలుగా మార్చుకుంటూ జీవితంలో ప్రతిక్షణాన్ని సంతోషానుభూతాల కేంద్రంగా చేసుకో. జీవితం అనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. రంగస్థలంలో నీవు నేను అందరము పాత్రధారులు మాత్రమే. రాసేవాడు పైన ఉన్నాడు, నటించే వాళ్ళం మనతో ఉన్నారు. మనలో మార్పు రానంత వరకు రోజులు మారినా, నెలలు మారినా, సంవత్సరాలు మారినా మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవలసి వస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం మిత్రమా. భార్యకి ఏమీ చేత కాదు అనుకునే భర్తలు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూడండి. వ్యాపారం మీకన్నా బాగా చేస్తారు, జాబ్లో మీకన్నా పైకి ఎదుగుతారు. మనస్తత్వం కలిగిన వారిని వదులుకోకూడదు, మానవత్వం తెలియని వారిని కలుపుకోకూడదు. మీ జీవితం బాగుండాలన్నా, ఏ సమస్య లేకుండా ముందుకు సాగాలన్నా ఒక వ్యక్తి యొక్క గుణగణాలు, అతను తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఆ వ్యక్తి మరెవరో కాదు, నువ్వే. నువ్వు ఎవరి కోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీ వారు కారు. నీ వాళ్ళు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. మన చట్టం గొప్పది, ఎందుకంటే ఇక్కడ చర్యలు తీసుకునేది పాలిథిన్ తయారీ కంపెనీ మీద కాదు, పాలిథిన్లో కూరగాయలు అమ్మే వారి మీద చర్యలు తీసుకుంటారు. ఏ ఇంటిలో అయితే అమ్మ టీవీ చూడడం తగ్గించి ఎక్కువగా పిల్లలతో చదువు విజ్ఞానం గురించి మాట్లాడుతుందో, ఏ ఇంటిలో అయితే నాన్న త్వరగా ఇంటికి వచ్చి పిల్లల చదువు గురించి స్నేహపూర్వకంగా అడుగుతూ సమాజం గురించి అవగాహన ఏర్పరుస్తారో, ఏ గురువు అయితే పుస్తకాలలో ఉన్న పాఠాలనే కాకుండా పిల్లలకు వ్యక్తిత్వ వికాసం సంపూర్ణంగా తెలియజేస్తారో, అక్కడి నుంచి ఒక మంచి తరం మొదలవుతుంది. ఇది అక్షర సత్యం మిత్రమా. భార్యను బాగా చూసుకుంటే వీడు మారిపోయాడు అంటారు. తల్లి మాట వింటే తల్లి చాటు బిడ్డ అంటారు. ఆడవాళ్లకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, తన పెళ్ళి అది ఎప్పుడు జరుగుతుందో గుర్తుంటుంది, కానీ ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే పుస్తకాలు చదివే వయసులో పెళ్లి చేసేస్తారు, కలలు కనే వయసులో పిల్లల్ని కనేస్తారు. ఇది నా జీవితం అని తెలుసుకునే వయసు వచ్చేసరికి ఇదే నీ జీవితం అని రాసి ఇచ్చేస్తారు. మన మంచితనం గురించి ఇతరులకు చెప్పకూడదు, కారణం వారు నమ్మరు. మన చెడును మరొకరికి తెలపకూడదు, కారణం దానికి కొంత జోడించి చాలా ఊహించుకుంటారు. జీవితంలో ఒంటరిగా నడవడం నేర్చుకోవాలి. అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకుంటాడంట ఒకడు సముద్రాన్ని చూస్తూ. బాధ్యతలు తీరిపోయిగా జ్ఞానం సంపాదించుకుందాం అనుకుంటాడంట ఇంకొకడు. వాడు ఎప్పటికీ స్నానం చేయలేడు, వీడికి ఎప్పటికీ జ్ఞానం రాదు.
తండ్రి లేనప్పుడు పిల్లల్ని పెంచడానికి తల్లి పడే కష్టం అంతా ఇంతా కాదు. కొడుకు తల్లి కోసం జీవితం అంతా త్యాగం చేసినా తప్పులేదు. రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవరో ఒకరు తన్నేస్తారు. ఊరి చివర కొండలా ఉండు, తాకడానికి ఆలోచిస్తారు. మన తెలివితేటలను ఎప్పుడూ మన బ్రతుకు బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఇతరుల బ్రతుకు నాశనం చేయడానికి వాడకూడదు. జీవితంలో ఒకటి పొందాలనుకుంటే మరొకటి పోగొట్టుకోవలసి ఉండవచ్చు. అందుకే ఒకటి కోరుకోవడానికే కాదు, కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. కష్టాలు వస్తూ పోతూ ఉంటాయి. వచ్చినప్పుడు భయపడకూడదు, పోయే వరకు పోరాటం ఆపకూడదు. ఎంత కరెక్ట్గా రాసినా రాంగ్ అనే పదాన్ని రాంగ్ అనే చదవాలి. అలాగే కొందరు మనుషులు అంతే, మనం ఎంత కరెక్ట్గా ఉన్నా వాళ్ళ దృష్టిలో రాంగ్గానే కనిపిస్తాం. అబద్ధాలతో మోసాలతో కీర్తి ప్రతిష్టాలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమ మార్గం. డబ్బుకు విలువను ఇచ్చే వాళ్ళ దగ్గర మానవత్వం గురించి మాట్లాడకు. మానవత్వానికి విలువను ఇచ్చే వాళ్ళ దగ్గర డబ్బు గురించి మాట్లాడకు. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలి అనుకుంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఏం ఇవ్వాలో అదే ఇస్తుంది. పాపం ద్వారా సాధించే విజయం కన్నా పుణ్యం ద్వారా పొందే ఓటమి గొప్పది. మనిషి ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, కష్టమైన సంతోషమైన నవ్వుతూ ఉండాలి. అప్పుడే జీవితం అంటే భయం ఉండదు, భవిష్యత్ అంటే బాధ ఉండదు. అదృష్టాన్ని నమ్మి ఆస్తి అంతస్తులు సంపాదించలేవు, నీ కష్టాన్ని నమ్ముకుని ఏదైనా సంపాదించగలవు. ఒక బెస్ట్ ఫ్రెండ్ చెప్పిన హార్ట్ టచింగ్ లైన్, మరణించాక నన్ను చూడటానికి రావద్దు మిత్రమా, నువ్వు ఏడుస్తుంటే నీ కన్నీళ్లు తుడవడానికి నా చేతులు ఉండవు కదా. ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికొస్తే మేము ఉన్నాం అని ధైర్యం ఇవ్వండి. అన్నీ బాగుంటే సంసారం వదులుకొని రాదు. పరుపు కోసమో పక్కింటి వాళ్ళ కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి. పోయేది మన బిడ్డ జీవితం. నా అన్నలు ఉన్నారని ధైర్యంతో పుట్టింటికి వస్తుంది. ఆడపిల్లలు ఉన్నవారు అర్థం చేసుకోండి. 9 నెలలు నిన్ను మోసిన అమ్మ నిన్ను భారం అనుకొని మధ్యలో వదిలేస్తుందా? వదిలేయదు కదా. పురిటి నొప్పుల బాధ ఓర్చుకొని తన ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మ ఇస్తుంది. తనకన్నా గొప్పదా మన బాధ? ఈ చిన్న కష్టానికి కుమిలిపోవాలా? ఈ చిన్న కష్టానికి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలా? ఈరోజు గడిస్తే రేపు మారే కాలానికి, కాలంతో పాటు మారే భవిష్యత్తుకు కఠినమైన నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని మీరు శిక్షించుకోవద్దు. ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. అన్నింటినీ నవ్వుతూ స్వాగతించాలి. లైఫ్లో గుర్తు పెట్టుకోవలసిన కొన్ని విషయాలు: సమయాన్ని, వయసును ఆపడం ఎవరి తరము కాదు. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. నెగటివ్ మైండ్తో పాజిటివ్ లైఫ్ బతకలేము. కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలంటే కష్టం. కష్టపడకుండా ఏదీ దక్కదు. ద్వేషం వద్దు, అది హృదయాన్ని నాశనం చేస్తుంది. దురాశ వద్దు, అది సంస్కారాన్ని ధిక్కరిస్తుంది. భేదభావం వద్దు, అది మనుష్యుల మధ్య ఆఘాతాన్ని సృష్టిస్తుంది. స్వార్థం వద్దు, అది జీవితాన్ని మింగేస్తుంది. ఇవన్నీ వద్దనుకునే ప్రతి మనిషి గొప్పవాడే. ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరాలకే మాట్లాడే రోజులు వచ్చాయి. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలను వినడం కూడా అంతే తప్పు. సాధించాలనే తపన మీలో ఉండాలి, కానీ అసాధ్యమని అనుకున్నది కూడా సాధ్యమవుతుంది. మదుపుకు బానిస అయిన వారు మత్తులో ఊగుతారు. మగువకు బానిస అయిన వారు గమ్మత్తులో ఊగుతారు. మంచికి బానిస అయిన వారు మహత్తులో వెలుగుతారు. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. పిచ్చి మనసు ఎన్నిసార్లు గాయపడినా బాధని లోపల దాచుకొని కళ్ళకి కన్నీరు కూడా ఇవ్వనంటుంది. నేను ముందుండాలి అనుకోవడం వేరు, నేను మాత్రమే ముందుండాలి అనుకోవడం వేరు.
ముందుండాలి అనుకునేవారు తమ పని తాము జాగ్రత్తగా చేసుకుంటూ వెళతారు. నేను మాత్రమే ముందుండాలనుకునేవారు అందరినీ అణగదొక్కుంటూ పోతారు. ఇది నిజం. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బ్రతుకుతారు. అవసరం లేని విషయాల గురించి, అర్థం చేసుకోలేని మనుషుల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఆనందం అంటే తయారుగా ఒక కప్పులో పెట్టి ఇచ్చే ఐస్ క్రీమ్ కాదు, అది నువ్వు చేసే చర్యల వలన తయారయ్యే ఒక ప్రతిచర్య. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే వేరొక దాన్ని ఆశపడి దానికోసం పరుగులు తీయటం. ఒకవేళ అది దక్కకపోతే ప్రపంచములో బాధలు అన్నీ తనకే వచ్చినట్లు ప్రవర్తించడం. కానీ మనిషికి తెలియని విషయం ఏమిటంటే ఎంత పరిగెత్తినా రాత రాసిన ఆ బ్రహ్మ కూడా తన తలరాతని మార్చలేడని. ఎవరైనా సరే ఒక విషయాన్ని ద్వేషిస్తూ ఉన్నారంటే వారు దాన్ని సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. ప్రతి మనిషికి బాధ ఉంటుంది. కొందరు ఆ బాధని వారి బలంగా మార్చుకుంటే మరికొందరు బాధని భారం అనుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణం తీసుకునేంత బాధ ఎవరికి ఉండదు, కానీ మన ఆలోచనలే మనల్ని నడుపుతాయి.